కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. Psalm 118 verses 15, 16, 17. Let us read. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. సో ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అంట ప్రియులారా. ఎందుకంటే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి 17లో నేను చావును, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను అంటూ ఉన్నాడు. సో నీతిమంతుల గుడారములో, నీతిమంతులు ఎవరని బైబిల్ చెప్తూ ఉన్నదంటే, అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవుడు అది అతనికి నీతిగా ఎంచినాడని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. సో ఎవరైతే మరి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి క్రీస్తు రక్తముతో వారి పాపములను కడుక్కొని దేవునితో సమాధానపరచబడతారో వారే నీతిమంతులని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. సో నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోతూ ఉన్నారని బైబిల్ చెప్తూ ఉన్నది. మనుషులు చేసే నీతి క్రియలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక మసి గుడ్డల వలె, మురికి గుడ్డల వలె ఉంటూ ఉన్నాయంట ప్రియులారా. సో మన మంచి క్రియల ద్వారా కానీ, మన దాన ధర్మాల ద్వారా కానీ మనము దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేమని బైబిల్ ఎంతో స్పష్టముగా చెబుతూ ఉన్నది ప్రియులారా. కేవలము క్రీస్తులో మన పాపములు ఒప్పుకొనడం ద్వారా, క్రీస్తు రక్తములో మన పాపములను కడుక్కొనడం ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడతామని బైబిల్ స్పష్టముగా చెబుతూ ఉన్నది. సో నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అంటూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అంటూ ఉన్నాడు. సో దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, ఈ లోకములో నిరీక్షణ లేని ఇతరుల వలె దేవుని బిడ్డలమైన మనము దుఃఖపడకూడదని బైబిల్ చెబుతున్నది ప్రియులారా. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనము దేవుడిని ఇతరుల వలె దుఃఖపడకూడదంట. మన కష్టాలను చూసి, మన బాధలను చూసి, మన రోగాలను చూసి, మన సమస్యలను చూసి, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనము అన్యుల వలె, దేవుడు లేని వారి వలె అవిశ్వాసపు మాటలు, భయముతో కూడిన మాటలు, నిరీక్షణ లేని మాటలు మనము మాట్లాడకూడదు ప్రియులారా. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉన్నది ప్రియులారా. దేవాది దేవుడు, రాజాది రాజు, సృష్టికర్త అయినటువంటి యేసయ్య మన కోసము సిలువలో తన ప్రాణమును పెట్టిన రక్తమును కార్చినాడు. బైబిల్ ఇంకా ఏం చెబుతూ ఉన్నదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు యేసు ప్రభు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించినాడంట ప్రియులారా. సో క్రీస్తు యేసు ద్వారా దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రియులారా. సో దేవుడు ఏ ఆశీర్వాదము లేకుండా మనల్ని విడిచిపెట్టలేదు ప్రియులారా. సో దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, నీతిమంతులుగా మార్చబడిన మనము, మన కోసము దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా సకలమైన ఆశీర్వాదములు మనకి అనుగ్రహించినాడని మనకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె, యేసు ప్రభు ఎరగని వారి వలె, యేసు ప్రభు తెలియని వారి వలె, ఒక అన్యుల వలె మనము మన యొక్క పరిస్థితులను బట్టి
కదలింపబడకూడదు. మన పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. మన పరిస్థితులను చూసి నిరుత్సాహపడిపోయి అవిశ్వాసముతో నిండిపోకూడదు, భయముతో నిండిపోకూడదు ప్రియులారా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినపడుతుంది. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేస్తూ ఉన్నది. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయును. కాబట్టి నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను అంటూ ఉన్నాడు ప్రియులారా. సో దేవునిని చూసి కీర్తనకారుడు తనను తాను బలపరుచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దావీదుకి మరి ఎన్నో కష్టాలు కలిగినాయి ప్రియులారా, ఎన్నో బాధలు కలిగినాయి, ఎన్నో సమస్యలు కలిగినాయి, ఎన్నో శోధనలు కలిగినాయి, ఎన్నో అపాయములు కలిగినాయి. కానీ బైబిల్ ఏం చెబుతూ ఉన్నదంటే దావీదు మరి దేవునిలో తనను తాను బలపరుచుకున్నాడట ప్రియులారా. కృంగిపోలేదు ప్రియులారా. తన పరిస్థితులను చూసి కృంగిపోలేదు, నిరుత్సాహపడిపోలేదు, నిరీక్షణ పోగొట్టుకొనలేదు ప్రియులారా. తన సొంత వారే తనను రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు మరి దేవుని వైపు చూసి తనను తాను బలపరుచుకున్నాడు. ఈ జన్మను కూడా మనం చేయవలసింది దేవుని వైపు చూడడం, యేసు ప్రభు వైపు చూడడం, ఆయన సిలువ వైపు చూడాలి ప్రియులారా. సిలువలో ఆయన మన కోసము చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, గొప్ప యజ్ఞాన్ని మనం చూడాలి. ప్రతి దినము దాన్ని మనం ధ్యానం చేయాలి ప్రియులారా. సిలువలోనే మనకు విడుదల ఉన్నది, సిలువలోనే రక్షణ ఉన్నది, సిలువలోనే స్వస్థత ఉన్నది, సిలువలోనే మనకి ఆశీర్వాదం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. సిలువలోనే మన శాపమునకు, పాపమునకు, దరిద్రమునకు, రోగమునకు సంపూర్ణమైనటువంటి విడుదల ఉన్నది ప్రియులారా. సో దినము మనం సిలువ వైపు చూడాలి, సిలువలో మనం ధ్యానము చేయాలి. సిలువలో యేసు ప్రభు మన కోసము తీసుకుని వచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదమును మనం దినము మాట్లాడాలి, చదవాలి, వినాలి, ధ్యానం చేయాలి ప్రియులారా. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఏ పాపము లేనటువంటి యేసయ్య మన కోసము పాపముగా మారిపోయి ఆ పాపము నుంచి మనల్ని విడిపించినాడని బైబిల్ చెబుతూ ఉంది ప్రియులారా. సో ఈ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన మన కోసము పాపముగా మారినాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ అపరాధము లేదు. కానీ దేవుడు మన కోసము యేసయ్యను ఒక పాపిగా మార్చినాడు. సిలువలో మన కోసము ఆయన మరి మరణించేటట్లుగా మన శిక్ష అంతా, పాపము ద్వారా వచ్చే శిక్ష ఆయన భరించేటట్లుగా మరి సిలువలో యేసు ప్రభువు వేలాడినాడు. సో కాబట్టి సిలువలో మనకు పాపము నుంచి విడుదల ఉన్నది, క్షమాపణ ఉన్నది ప్రియులారా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు మన కోసము శాపముగా మారి మనల్ని అబ్రహాము ఆశీర్వాదములోనికి తీసుకుని వచ్చినాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. సో యేసయ్య మరి మన శాపం తరతరములుగా మరి మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి శాపము ఎప్పుడైతే మనం యేసు ప్రభులో మన పాపాలు ఒప్పుకొని ఆయన సిలువ యొద్దకు వచ్చి మనల్ని మనం తగ్గించుకొని ఆయన కృప కొరకు, క్షమాపణ కొరకు మనం వేడుకుంటున్నామో ఆ దినమునే యేసు ప్రభు నీ శాపము నుంచి నీకు విడుదల కలగజేస్తున్నాడు ప్రియులారా. సో అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన మన కోసము శాపముగా మారి ఇదిగో అబ్రహాము యొక్క ఆశీర్వాదములోనికి మనల్ని దినము తీసుకుని వచ్చినాడు. సో క్రీస్తు యేసులో ఉన్న నీ మీద శాపమునకు ఎటువంటి అధికారము లేదు. యేసయ్య శాపమును విరగొట్టి వేస్తున్నాడు. ప్రియులను నమ్మాలి, పలకాలి. నువ్వు తరతరాలుగా మరి ఎన్ని శాపాలు నీ కుటుంబంలో పనిచేస్తున్నాయో నాకు తెలియదు కానీ మరి ఏ రోజైతే యేసయ్య బిడ్డగా నువ్వు మార్చబడ్డావో, నీతిమంతుడిగా మార్చబడ్డావో ఆ శాపము నుంచి నీకు విడుదల కలిగింది ప్రియులారా. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు మన కోసము దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతుడిగా చేసినాడట ప్రియులారా. సిలువలో యేసు ప్రభు వేలాడటం మనం చూసినట్లయితే ఎలాగూ ఒక దరిద్రుడిగా, ఒక పేదవాడిగా, ఒక ఏమీ దిక్కులేని వాడిగా యేసు ప్రభు వేలాడినాడు ప్రియులారా. కానీ ఎందుకోసం బైబిల్ చెబుతూ ఉందంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి, మన దరిద్రం నుంచి విడిపించడానికి. ఈ దినముల్లో చూస్తున్నప్పుడు అనేక మంది క్రైస్తవులు చర్చికి వచ్చి కూడా
దరిద్రంలోనే, అప్పుల్లోనే, శాపంలోనే జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. ఎలాంటి వాక్యం విన్నప్పుడు వీడేదో ప్రాస్పారిటీ గాస్పుల్ ప్రీచ్ చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి డబ్బు కావాలి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అప్పులు, ఎన్నో సమస్యలు. కానీ దేవుని వాక్యాన్ని నమ్మడానికి, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మాత్రం ఇష్టపడరు ప్రియులారా. కానీ బైబిల్ ఏం చెప్తూ ఉందంటే యేసు ప్రభు మన కోసమే దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతుడిగా చేస్తున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అలాగనే మరి దేవుని వాక్యంలో ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియులరా. మన పాపములు, మన దోషములు, మన అపరాధములు ఆయన సిలువలో మోసినాడు. నిశ్చయముగా మన రోగములను ఆయన భరించినాడని, ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, స్వస్థత కలిగింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంత గొప్ప కార్యాన్ని యేసు ప్రభు సిలువ మీద మన కోసం చేసినప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి, మనం ఏడవాలి, చింతించాలి, భయపడాలి ప్రియులారా. మనము కూడా మరి ఈ యొక్క దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతున్నట్లుగా మన ఇంట్లో కూడా ఈ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి ఎప్పుడు ప్రియులు. అంతేగాని మనము దిక్కులేని స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, ఒక హోప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయి మనం కృంగిపోయి దిగులు పడి ఏడవకూడదు. మన ఇంట్లో నుంచి మరి ఈ యొక్క సునాదం అనేది బయటికి రావాలి ప్రియులరా. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మన జీవితంలో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలను మనము పొందుకోగలం ప్రియులరా. సో యేసు ప్రభు సిలువలో తీసుకొచ్చిన గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం నమ్మాలి, నోటితో పలకాలి, విశ్వసించాలి, తద్వారా దేవుని స్తుతించాలి. అప్పుడే వాడి యొక్క మరి కార్యాలను మన జీవితంలో అనుభవించగలం ప్రియులరా. సో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ రాత్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి నీ వాక్యము కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ వాక్యము సెలవిచ్చినట్లుగా నీతిమంతుల గుడారములో తండ్రి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుందని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును తండ్రి, మా గృహాల్లో ఎల్లప్పుడూ ప్రభా నీ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఎక్కడ నాయన మా పరిస్థితులను చూసి మేము కృంగిపోకుండా, దిగులు పడకుండా, భయపడకుండా, నిరీక్షణ లేని మాటలు మాట్లాడకుండా, తండ్రి హోప్లెస్నెస్ మాటలు మాట్లాడకుండా, తండ్రి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ప్రభా, దెయ్యాలకు చోటులు ఇవ్వకుండా, దెయ్యాలకు డోర్లు తెరవకుండా ప్రభా నా తండ్రి మా పర్వ మేము ఎల్లప్పుడూ నేను స్తుతించి ఆరాధించి సిలువలో మా కోసం మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను మేము ధ్యానం చేసి వాటిని మా సొంత జీవితాల్లో అనుభవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసము సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.